తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం జిల్లా అప్పన్నవలస వద్ద బస్సు బోల్తా పడింది. డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కకు బస్సు దూసుకెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేసు, ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? పవిత్ర, విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస శంభావం మధ్య ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలు గురయ్యారు. అయితే ప్రమాద సంఘటనని పరిశీలిస్తే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. రాజాం నుంచి విజయనగరం వస్తున్న పల్లె వెలుగు బస్సు ఏపీ 03Z5033 పల్లె వెలుగు బస్సు చిపురుపల్లి దాటిన తర్వాత గరిబిడికి మరి కొద్దిసేపట్లో గరిబిడికి చేరుకునే సమయంలో అప్పన్నవలస శంభావం వద్ద ఒక్కసారిగా డ్రైవర్ కి ఎవరైతే చోదకుడు ఉన్నారో చోదకుడికి ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడం జరిగింది. ఎదురుగా ఉన్న పార్కింగ్ లో ఉన్నటువంటి స్కూటీని కూడా ఢీకొనడంతో స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. స్కూటీని ఢీకొన్న అనంతరం బస్సు రోడ్డు పక్కనే బోల్తాపడం. అయితే బస్సు రోడ్డు పక్కనే బోల్తాపడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రయాణికు ఇదే సమయంలో అదే పండగ సమయం కావడము, తర్వాత సంక్రాంతి ముగిసిన తర్వాత ప్రయాణికులు తర్వాత తిరుగు ప్రయాణంలో ఉన్న చాలా మంది బస్సులో పూర్తిగా దాదాపు 70 నుంచి 80 మంది ప్రయాణికులు కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక్కసారిగా డ్రైవరు ఫిట్స్ కి గురి కావడంతో వెంటనే బస్సుని స్పీడ్ గా వేగంగా వెళ్తున్న బస్సును అదుపు చేసే క్రమంలో ఒకసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తాపడం జరిగింది. మరికొద్ది దూరము ముందుకు వచ్చిన జరిగిన సంఘటన అయితే చూసుకొస్తే ఆ రోడ్డు పక్కన ఉండే గోతులో పడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత రద్దీగా ఉన్నటువంటి బస్సు ఒకసారిగా బోల్తాపడంతో ఆ ప్రయాణికులు అందులోనూ సిట్టింగ్ తో పాటు కూడా చాలా మంది ప్రయాణికులు నిల్చుకుని ప్రయాణం చేస్తున్న సందర్భంలో గోతిలో పడి ఉంటే పెను ప్రమాదం సంభవించింది. అయితే ఫిట్స్ రావని గమనించిన డ్రైవరు వేగాన్ని తగ్గించి ముందుకు నెమ్మదిగా కదలండి. ఆ సమయంలోనే అదుపు తప్పడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే సంఘటన జరిగిన వెంటనే స్థానికులు తర్వాత పక్కన సమీపంలో ఉన్నటువంటి పోలీసులు వెంటనే స్పందించి ఈ క్షతయాత్రను తర్వాత సహాయకులు పాల్గొని క్షతయాత్రని ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. పవిత్ర, ఓబులేసు, ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? పవిత్ర, డ్రైవర్ పరిస్థితి ఫిట్స్ కావడంతో వెంటనే బస్సు అదుపు తప్పడంతో వెంటనే ప్రయాణికులు పక్కన ఉన్న ప్రయాణికులు అన్ని చేరదీసి చర్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఆయన వెంటనే ఉన్న స్థానికులు తర్వాత పోలీసులు వెంటనే ఆయన్ని సపరా చర్యలు చేసి ఆయన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయితే చెప్తున్నారు పవిత్ర. అయితే మరింత సమాచారం ఇంకా అంటే ఎంతమంది ప్రయాణికులు ఎంతమంది స్వల్పంగా గాయపడ్డారు, ఎంతమంది ఆసుపత్రికి వెళ్ళారు, ఎంతమంది ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డారు అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. పవిత్ర, రైట్, ధన్యవాదాలు ఓబులేసు. ఆయనకి ఇది లేచిపోయింది అన్న, ఫిట్స్ లేదు.